This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా headlines. అభివృద్ధి పనులపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశం. వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలి. ఉపకరణాలు పంపిణీ చేసిన భూపాల్పల్లి ఎమ్మెల్యే. సర్కారు బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా చూడాలి. హుస్నాబాద్ జెడ్పీ హైస్కూల్లో కలెక్టర్ తనిఖీలు. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు. ఇక వార్తలోని వివరాలు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో TGW, IDC, TGMS, IDC ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీహెచ్ఎస్ రామగుండం పాఠశాలకు 40 లక్షలు CSR నిధులు అందుబాటులో ఉన్నాయని వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. పాఠశాల అభివృద్ధి పనులకు వెంటనే SMC తీర్మానాలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో మరమ్మత్తు పనుల పురోగతి వివరాలను ఆరా తీశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పెద్దపల్లి ఆసుపత్రిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వికలాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని IDOC కార్యాలయంలో అలింకో వారి సహాయంతో వికలాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగులు అన్ని రంగాలలో ముందుండాలని, వారికి అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలన్నారు. జైపాల్ రెడ్డి వికలాంగుడు అయినప్పటికీ సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, DWO మల్లేశ్వరి, ఆలింకో ప్రోస్టేటిక్ అండ్ ఆర్థోటిక్ రష్మి రాజన్ శెట్టి పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి తనిఖీ చేశారు. ఈ 7 అడ్మిషన్ల సంఖ్య పెరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. వంట సిబ్బందితో మాట్లాడి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయుష్ క్లినిక్, ఐసీటీఎస్ సెంటర్లలో ఎవరూ లేకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వేళల్లో తప్పనిసరిగా ఆయా వార్డుల్లో ఉండాలని సిబ్బందిని హెచ్చరించారు. బ్లడ్ బ్యాంక్ కావాలని అడగగా తప్పనిసరిగా వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేపట్టిన రోడ్ల వెడల్పు ప్రక్రియ కొనసాగుతోంది. భారీ ఎక్సవేటర్ల సహాయంతో 2-3 అంతస్తుల భవనాలను నేలమట్టం చేశారు. మొత్తం 148 భవనాలను పూర్తిగా కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. 10 మంది తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడి తమకు సూచించిన ప్రాంతాలలో విధులు నిర్వర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు షాపుల్లో నుంచి తమ సామాగ్రిని సర్దుకునే ప్రయత్నంలో వ్యాపారులు మునిగి తేలారు. కూల్చివేతలతో రోడ్లు వెడల్పు అవుతున్నప్పటికీ తాము తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని నిర్వాసితులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీష్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ప్రభుత్వం తరపున ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పెద్ద కొడుకులా అండగా ఉంటానన్నారు. హరీష్ పిల్లల చదువుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసెల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, తడగొండ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గల్ఫ్లో నివసిస్తూ ఇటీవలనే ఈ గ్రామానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని 10 రోజుల కిందట మనం చూసినాం. దురదృష్టవశాత్తు ఆయన ఆత్మహత్య చేసుకొని కుటుంబ పెద్దను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారినరు. వాళ్ళ పరిస్థితిని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తే ₹1,00,000 చెక్కును అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా, వాళ్ళ పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద ప్రజలకు నిరంతరం అండగా ఉండే ప్రభుత్వం. ఎవరు ఏ ఆపదలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటాం. ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకులో ఉంటారని చెప్పి గతంలో చెప్పిన, ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం చాలా బాధాకరం. చిన్న వయసులో చనిపోయాడు, కుటుంబాన్ని అనాథలుగా చేసిండ్రు. చాలా బాధ అనిపిస్తుంది. మా కుటుంబానికి అన్ని రకాలుగా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, ఆలయ చైర్మన్ కుమ్మిర శంకర్ పాల్గొన్నారు. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యలో గౌరవనీయులు భావి భారత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనవైభవంగా జరపడం జరిగింది. స్వీట్ల పంపిణీ చేసుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర చేసి ప్రజలు బీసీ వర్గాలను, ఎస్సీ వర్గాలందరినీ వారి ఉన్న బాధలను గుర్తించి ఒకే ఒక్కడిగా రాష్ట్రంలో కూడా అధికారానికి తెచ్చే ఘనత రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా రాబో రోజుల్లో మరి ప్రధానిగా కూడా మనందరం చూడాలని కాంగ్రెస్ పార్టీకి వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అని కొనియాడారు. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, నాయకులు వెంకటేశ్వరరావు, సత్యం, సంతోష్ రావు, రమేష్ బాబు, రామచంద్రారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదినాన్ని మనం శుభదినంగా భావించాలన్నారు. మన సహచరుడు రమేష్ రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఆలోచన విధానం. మరి అందరం కూడా ఏదైతుందో మరి ఏ విధంగా రాజ్యాంగ పరిరక్షణ తర్వాత బాధ్యత భావించాలి. ప్రతి భారత పౌరుడు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత భావించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు నిర్దేశిస్తున్నారు, సలహా ఇస్తున్నారు, సూచన చేస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. अपन वो जब अमन में ला सके तो तभी अपन कांग्रेस पर कायकिन बोल के समझता हूं, बोल के मैं बोलना चाहता हूं. నిజమైన కాంగ్రెస్ కార్యకర్త భావించాలని చెప్పంటే రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానాన్ని మనం అనుకరించగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మన నిజమైన ఒక కాంగ్రెస్ బాధలు భావించాలి. ఇవాళ ఏదైతుందో 42% రిజర్వేషన్కు ఎక్కడో కాడ మూలం పడాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మూలం పడ్డది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని తిప్పాపూర్లో జాతీయ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ గత శాసనసభ ఎన్నికల నాటికి వేములవాడ నియోజకవర్గంలో 2 సార్లు పర్యటించారని గుర్తు చేశారు. మేడిపల్లి మండల కేంద్రంలో రోడ్ షో, వేములవాడ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి తన గెలుపు కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణంలో మరి వారికి శుభాకాంక్షలు చెప్పేటువంటి కార్యక్రమం కేకును కట్ చేసి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు శ్రీ రాహుల్ గాంధీ గారికి అందాలన్న భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాహుల్ గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ గత శాసనసభ ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడ నియోజకవర్గానికి 2 మార్లు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నియంతృత్వ పరిపాలన పోవడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి వారు ఈ వేముల నియోజకవర్గం 2 మార్లు రావడం జరిగింది. మేడిపల్లిలో రోడ్ షోలో పాల్గొని
ఆ తర్వాత ఎన్నికల కంటే 5 రోజుల ముందు వేములవాడలో భారీ బహిరంగ సభలు కూడా వారు పాల్గొని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో తప్పక అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు సదయ్య, నాయకులు ఎండి మునీర్, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క 50వ జన్మదిన సందర్భంలో ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల శాఖ గాజవేన్ సదన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని అతి వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయ సాధన పేదవాడుగానే ఉండకుండా వారు పేదరికం నుంచి నిర్మూలించే కొరకు వారి యొక్క ఆశయము ఆకాంక్ష కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు నడిచి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికానికి కానీ సుమారు 11-12 రాష్ట్రాలలో వారి యొక్క పాదయాత్ర జరిగిందంటే ఈ యొక్క స్థితిగతులను తెలుసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడు చేయలేని విధంగా ఇన్ని సంవత్సరాలలో వారు పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని రేపు రానున్న కాలంలో భావి భారత ప్రధానిగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి వారికి అనేక సందర్భాలలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా దేశంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, దామోదర్ రావు, చిలుక సతీష్, రవి, రాములు, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తూ ఉంది. మరి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధం కూడా ఒక పరిణితి చెందినటువంటి నాయకునిగా నరేంద్ర మోడీ చేసేటువంటి ఈ దేశ ఎన్డీఏ ప్రభుత్వం చేసేటువంటి ఏ చర్యకైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్ మీ వెనబడి మేము ఉన్నాం, మీరు యుద్ధం చేయండి, పాకిస్తాన్ ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు ఉగ్రవాద ఎవరైతే మళ్ళా పేదలు మన దేశంలో ఉన్నటువంటి పౌరులను చంపినటువంటి 26 మంది గుర్తులు పెట్టుకున్నారు. వారందరినీ ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకోండి అని చెప్పి మరి ముక్త కంఠంతో ఒక ప్రతిపక్ష నాయకునిగా. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్ నగర్లో మీర్జాపూర్ రైతులు రాస్తారోకో చేపట్టారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు తమ భూముల గుండా పోవద్దని డిమాండ్ చేశారు. ఉన్న భూములు కాలువల కింద పోతే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. కష్టపడి సంపాదించుకున్న భూములను వదులుకోబోమని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా వెనుకాడమని హెచ్చరించారు. చివరికి అధికారులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులను కాల్చి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జరిగిన రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలకు మాజీ డీసీసీ ఉమ్మడి అధ్యక్షులు కటక మృత్యుంజయం హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎగువ మానేరు 9వ ప్యాకేజీ పనులను ఎండగట్టి 12, 13 ప్యాకేజీ పనులను పూర్తి చేసి వారి ఫామ్ హౌస్లోకి నీళ్లు తరలించారని ఆరోపించారు. నర్మాల పేద భూముల్లో రోడ్డు పోసి కేటీఆర్ కుటుంబ సభ్యులకు కట్టబెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నేటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడ అధికారంలో ఉన్నా, దేశంలో అధికారంలో వచ్చినప్పుడల్లా బడుగు బలహీన వర్గాలకు కూతురు కల్పించాలనే లక్ష్యంతో ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీద అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ కూడా ఇంద్రమ్మ గృహాలు మంజూరు చేసి వారందరికీ గూడు కల్పించిన ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరిన్నటి రోజుల పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరిన్ని అదేవిధంగా అభివృద్ధి పోటీ పడేటువంటి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకుంటూ మరి 9 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో నయా వంచనకు గురైనటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు బాసరగా నిలవడానికి దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా ఏ రాష్ట్రానికి దక్కనటువంటి విధంగా సుమారు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చే ఘనత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అంతకుముందు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఈ 1.5 సంవత్సరం పరిపాలన చేసేటువంటి వాళ్ళను ఇప్పుడే మీరేం చేసిరు అని అయిన తెల్లారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తెల్లారి నుంచి ఆయన మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం. ఒకసారి ఇక్కడ మీకు దేశము రాష్ట్రం గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ గంభీరావుపేటకు సంబంధించి గంభీరావుపేటలో గత 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇవాళ మేము 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని. గంభీరావు కాస్త ఇదా లక్ష్మయ్య బాబులో ఆలోచన చేయండి మీరు దయచేసి. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయినాక కూడా ఆలోచన చేయండి. నైజాం కాలంలో మొదలుపెట్టి దాదాపు 4,000 ఎకరాలకు నీళ్లంది, 4,500 ఎకరాలకు నీళ్లంది ఇవ్వవలసినటువంటి మానేరు ప్రాజెక్టు ఈ 10 సంవత్సరాలుగా 10 రూపాయల బిల్ల కూడా ఇవ్వకుండా దాన్ని అక్కడ పండబెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్మిషన్ లేకుండా నడుస్తున్న పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ ఎంఈఓ బన్నాజీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కొన్ని పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని, తల్లిదండ్రుల నుంచి ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి నిబంధనలను పాటించని విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, ఎండి పర్వేజ్, రాకేష్, శివ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో పుట్టగొడుగుల్లా వెళ్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల మీద, పర్మిషన్ లేని పాఠశాలల మీద ఈరోజు ఎంఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వాటిని సీజ్ చేయాలి, వాటి పర్మిషన్ రద్దు చేయాలి. ఎందుకంటే వేములవాడ పట్టణంలో మల్లారం చౌరస్తా దగ్గర కొన్ని పాఠశాలలు వెలిసినాయి, పాఠశాలకు పర్మిషన్ లేవు, ఇలాంటి అధికారికంగా ఎలాంటి లెటర్లు కూడా లేవు, ఎన్ఓసీలు కూడా లేకుండా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటూ ఒక్కో ఫస్ట్ క్లాస్ విద్యార్థికి 25,000 ఫీజు తీసుకుంటూ 10,000 బుక్లకు తీసుకుంటూ అది విద్యా వ్యవస్థనా లేకుంటే విద్యా మాఫియా వ్యవస్థనా మేము మా బీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఎంఈఓకి ఎందుకు కనబడట్లేదు? ఎంఈఓ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు ఎంఈఓ గారిని కలవడం జరిగింది. వెట్టి పరిస్థితుల్లో వాటిని సీజ్ చేయాలి, సీజ్ చేయకపోతే మేము రోడ్ల మీద ధర్నాలకు దిగుతామని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. ఎంఈఓ గారు సానుకూలంగా స్పందించి వెంటనే నేను సీజింగ్ ఆర్డర్ పంపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో తల్లిదండ్రులను మీరు ఒకసారి ఆలోచించండి. పర్మిషన్ లేని స్కూళ్ళలో మీ విద్యార్థులను చేర్పిస్తే రేపటి రోజున సర్టిఫికేట్స్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ చాలా ఇబ్బందులు పాలవుతారు. 5 దశాబ్దాలుగా కాకా కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందని ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాషా అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రులుగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎన్టీపీసీలో 4,000 మెగావాట్ల ప్లాంట్ కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించిన ఘనత వివేక్ వెంకటస్వామికే దక్కిందన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
మినిమం వేజ్ యొక్క మంత్రిగా ఇప్పుడు లేబర్ మినిస్టర్ అంటే ఆ మినిమం వేజ్ కూడా వీరి యొక్క దాంట్లోనే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను హామీ ఇస్తా ఉన్నాను కార్మికులకు. ఖచ్చితంగా జీవోలు వివేక్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క జీవోని కూడా ఈ 3 సంవత్సరాల లోపల రివైజ్ చేసి కార్మికులకు లాభం జరిగేలాగా, మంచి జీతాలు వచ్చేలాగా, మంచి సౌలతులు వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. అంతేకాకుండా వీరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల మనకు ఎంతో సమయం కాదు, మనం ఆటోలో ట్రైన్ వెళ్ళిపోయినాక ఆటోలో కూడా ఉన్నాము. అటువంటి పెద్ద కార్యక్రమం కూడా వివేక్ గారు చేశారు. ఈరోజు వంశీ గారు ఎంపీ అయ్యారు. మనము వారిని కలుపుకపోయి వారి ద్వారా ఈ యొక్క ప్రాంతానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి బడ్జెట్లు కానీ ఇతర వసతులు కానీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది కూడా నేను ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా భావిస్తూ ఉన్నాను. మరి వారి కుటుంబము ఈరోజు ఈ ప్రాంతానికి సుపరిచితులు. వాళ్ళు 5 దశాబ్దాలు ఈ యొక్క ప్రాంతం లోపల ఈ యొక్క ప్రాంత ప్రజలతో ఆనాడు ఉన్నటువంటి లీడర్స్. వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో గ్రామస్తులు వరుణదేవుడికి పూజలు నిర్వహించారు. కప్పలకు పెళ్లిళ్లు చేసి ఇంటింటా తిరిగి ఆటలాడారు. సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట గ్రామస్తులు కప్పతల్లి ఆటలు ఆడారు. ఇంటింటికి వెళ్లగా గ్రామస్తులు జలాభిషేకం చేశారు. అనంతరం గ్రామ దేవతలతో పాటు హనుమాన్ విగ్రహాలకు జలాభిషేకం చేశారు. వర్షాలు సక్రమంగా కురవాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, గ్రామస్తులు రవీందర్ రెడ్డి, సతీష్, నర్సయ్య, స్వామి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షులు రహీం జన్మదిన వేడుకలు మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు సదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, నాయకులు జిన్న రామచంద్రారెడ్డి, మాదాసి సతీష్, బంగారు రమేష్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించింది. మధ్యాహ్నం సమయంలో సూర్యుడి చుట్టూ ఒక పెద్ద రంగుల వలయం ఏర్పడింది. ప్రకృతిలో చాలా అరుదుగా కనిపించే ఈ సన్నివేశం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని మెట్పల్లి యువకుడు తన మొబైల్ కెమెరాలో బంధించాడు. సూర్యుని చుట్టూ ఏర్పడిన ఈ రంగుల కిరీటాన్ని సన్ హలో అంటారు. ఇది సాధారణంగా ఎత్తైన వాయు మేఘాలలో ఉండే ఐస్ క్రిస్టల్స్కు సూర్య కిరణాలు తాకినప్పుడు ప్రతిఫలనం విరీకారాలతో ఏర్పడుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ఫోటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకోగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మోడీ సర్కార్ పాలన దేశ ప్రజలందరికీ అమృత కాలం లాంటిదని బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల శక్తి కేంద్ర పరిధిలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో భారతదేశ దశ దిశ మారిందన్నారు. భారత వైభవాన్ని విశ్వవేదికపైన నిలబెట్టిందని, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలందరినీ కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ కొమ్మిడి కుమార్ రెడ్డి, బూత్ అధ్యక్షులు వడ్లకొండ శశివర్ధన్, కొమ్మిది రాజేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని క్రీసెంట్ హై స్కూల్లో డిజిటల్ విద్యను ప్రారంభించారు. ఉపాధ్యాయులకు నిపుణులచే శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ తహబిల్లాల్ మాట్లాడుతూ విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు నర్సరీ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ క్లాస్ విధానాన్ని ప్రారంభించామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏర్పాటు చేశామన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల మరియు పరిసర ప్రాంత ప్రజలకు మరియు పరిసర కుటుంబ సభ్యులకు నమస్సుమాంజలు. గత విద్యా సంవత్సరం తెలియజేసిన విధంగా ఈ విద్యా సంవత్సరం మనము క్రిసెంట్ పాఠశాలలో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనము డిజిటల్ క్లాసెస్ ట్రైనింగ్ ఇచ్చాము. ఈ 2వ సంవత్సరం ట్రైనింగ్తో టీచర్ల ట్రైనింగ్ పూర్తయినది మరియు టీచర్లు కంప్లీట్గా పిల్లలకు పాఠాలు చెప్పడానికి సన్నద్ధంగా ఉన్నారు. మరియు తరగతులలో టెలివిజన్స్ కూడా ఏర్పాటు చేశాము. గత విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ పిల్లలకు ప్రత్యేక ప్లే ఏరియా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి వరకు డిజిటల్ విద్యా విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మరియు ప్రీ ప్రైమరీ, ప్రైమరీకి ప్రత్యేక క్యాంపస్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. To teachers, here we provide the training to teachers so that the teachers will be taking 21st century skills, let us say the communication, collaboration, critical thinking and problem solving skills which were incorporated with the integrated curriculum that we offer from Propel program. So the teachers in the school will be taking the tabs and teaching the lessons. There are about 300k plus curated lesson plans are programmed with the tab, and teachers also giving the assessment builder inside the tab. Teachers will be preparing for it and they will teach, they will assess the children performances. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.